ఇలాంటి మ్యాచ్ అయితే ఎప్పుడు చూస్తున్నారు బావా, సూపర్ మ్యాచ్ ఇది. ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ఓవర్ లో 3 వికెట్లు ఉన్నాయి. మన హేటర్ గాడి లెట్స్ రైజ్ అప్ నిప్పై మండే సన్ రైజర్స్ దూరం వీడిది నిన్నటి క్లిప్స్ మొత్తం పెడతా వీడియోలో. రే ఏమన్నావురా ఎస్ఆర్హెచ్ ని? నేనేమన్నా బచ్చాయి పిండుతా లాగుతా ఎందుకు ఇవన్నీ మావా? నేను ఈ రోజు కొన్ని నిజాలు చెప్పబోతున్నా. అవసరం అసలు మీ లైఫ్ లో ఎప్పుడు ఒక్క ఓవర్ 3 వికెట్లు తీసిందారా? బౌలింగ్ లేదా నువ్వు? ఇష్టం లేదు లేదు మాట్లాడే అర్హత లేదు రా. నువ్వు నేను చెప్పింది వినాలి అంతే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలిచిందాడా? గెలిచింది. ఈడేమన్నాడు గైస్, ఫస్ట్ సూర్యవంశీ అంట చిత్త కొడతాడంట. ఇలా సూర్యవంశీ ట్రైల్ బాల్ అనుకుని అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ లానే నీకు అవసరం అన్ని ఓడిపోయినా సరే. ఇప్పుడు చెప్పాను సరే ఉండవు అడిగిన వాస్తవాలు. ఓడిపోయినట్టుండు ఒక్క ఓవర్ లో గైస్. ఇలా టాప్ బ్యాట్స్మెన్స్ జైస్వాల్ అవుట్ అయ్యిండు, రియాన్ పరాగ్ అవుట్ అయ్యిండు. మనోళ్ళే బాధ వేసింది. కానీ ఇంకా వీడికి ఇచ్చిన మీ దరిద్రం వాళ్ళు గుర్తుకునేది పాపం. అదే మనం ఆర్ఆర్ తీసుకుంటే కమ్మకి గెలిచేది. కానీ మనం ఎస్ఆర్హెచ్ ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ కే మన సపోర్ట్ ఉంటుంది. చెప్తా, నేను ఎప్పుడు ఎస్ఆర్ఎస్ హేటర్నే కాదు మావా, నేను ఎస్ఆర్ఎస్ సపోర్ట్ అండి మా తెలుగు వాళ్ళు మావా. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఎందుకు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నా అంటే, అందరూ ఎస్ఆర్ఎస్ ఎలివేట్ చేస్తున్నారు 300 మంది. ఎక్కడ దిష్టి తగులుతుంది అని చెప్పేసి నేను ఒక్కడిని దిష్టి పోవడం కోసం వాళ్ళకి మంచిగా కొంచెం వాళ్ళని కించపడుతూ ఇట్లా మాట్లాడాలి. అంతేగాని ఎస్ఆర్ఎస్ నాకు ఎప్పటి నుంచి అభిమానం మావా. ఈ డ్రామా వద్దే, ఇంత డ్రామా అవసరం లేదు. మనం ఓడిపోయినప్పుడు ఎట్లుండాలి మర్యాదగా మనకు టాస్క్ అనేది ఒకటి ఇచ్చిండ్రు. చేసారు రాంగా లేచిన టాస్క్ ఏంటిది? ఎస్ఆర్ఎస్ పాట పడింది. ఎస్ఆర్హెచ్ పాటలే ఎస్ఆర్హెచ్ ని ఎలివేట్ చేస్తా కూర్చొని పాట పాడు. ఎలివేషన్ కనపడలే, అవలే కనపడింది నీ పాటలో. అవలే ఆడిందిరా. ఏడుపు ముఖం ఎలివేషన్ ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో మనం చంపేటప్పుడు సాయిత్రి ఒక్కట్లో నుంచి నీళ్ళు ఒక్కట్లో ఇప్పుడు మనకి సలార్ సినిమాలో వాడు కాకరమ్మన్నారు అయ్యో అయ్యో అని ముస్లింలు తీరుస్తాడు. ఆ టైప్ లో నువ్వు పాడాలి. నేను చూసి ముస్లిం ఏడ్చిందిలే. లెట్స్ రైజ్ అప్ ఇంకా గట్టిగా పై మండే సన్ రైజర్స్ ఆర్సీబీ కాదు సన్ రైజర్స్ లో గెలిచింది. ఆర్సీబీ అంటే గుర్తుకొచ్చింది. 9కి 5 పడేసరికి మనోడు సంతోషం, అంటే మ్యాచ్ ఓడిపోతానని సంతోషం గుర్తులేదు. మా ఆర్సీబీ రికార్డు బ్రేక్ అయింది 40. వాళ్ళు 9కి అంత చెత్తగా అన్నా మీ ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ కాలేదురా. అది మీరు మీ పవర్ రా. అది మీరు ఆర్సీబీ రికార్డ్ అనేది ఎవరు బ్రేక్ చేయలేరు. మన రికార్డ్స్ మేమే బ్రేక్ చేస్తాం. ఎట్లా? ఇంకొక 49 కేకేఆర్ వాళ్ళు చేశారు కాబట్టి కేకేఆర్ వాళ్ళని బిలో 49 మేము అవుట్ చేస్తాం. ఇంకోటి 283 ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కొట్టింది కాబట్టి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీదే 300 కొడుతుంది. ఇదే జరిగేది. టైం పడుతుంది కానీ వాస్తవానికి జరగాల్సింది ఇదే. 10 సంవత్సరాలు పడుతుంది. మీకు మా రికార్డ్ బ్రేక్ చేయడానికి 10-12 ఏళ్ళు పట్టింది. సరే వీళ్ళది ఏంటంటే గైస్, వీళ్ళ రికార్డ్ వీళ్ళే 49 కదా 40 కాల్ అవుట్ అవుతారు ఈసారి. అది హైయెస్ట్ స్కోర్ కొట్టడం అనేది లేదు, ఇంకా అయిపోయింది. వీళ్ళది లేదు, సీన్ లేదు వీళ్ళకి. ఎస్ఆర్హెచ్ ఎంత బ్యాటింగ్ చెప్తున్నా ఇప్పటి వరకు 230 కూడా రాలేదు స్కోర్. మేము ఆడట్లేదు. మేము ఈ ఐపీఎల్ లో 2 టాప్ హైయెస్ట్ లో మాయే 250, 240. సరేలే రాజస్థాన్ బాగా ఆడుతుందని మీరు ఏదో ప్లేయర్ బాగా ఆడితేనే స్కోర్ వచ్చేది. మీ దాంట్లో వేస్తారు బాగా ఆడితే వచ్చేది. సర్లే వీడు గైస్ ఫస్ట్ అవుట్ అయినమ్మంటే వీడు ఎక్స్ప్రెషన్ చేయాలి. 3 వికెట్లు 7 ఒక్కటి తక్కువ. ఎంత ఎలివేషన్ ఇచ్చింది గైస్. బత్తాయి తీసిందా? ఇప్పుడు తీస్తాం ఎర్ర తీసేది మీరు బత్తాయి. మీరు కష్టం. దరిద్రం ఎంత ఉందంటే రాజస్థాన్, అంత పెద్ద రాజస్థాన్ కూడా ఓడిపోయింది. అంత మహాదరిద్రుడు మనోడు. లేదు మావా, ఎస్ఆర్హెచ్ పాపం ఓడిపోతుంది అని చెప్పేసి ఈ టైంలో గెలవకపోతే మళ్ళీ ప్రెజర్ ఎక్కువ పడుతుంది కెప్టెన్ మీద అండ్ కోచెస్ మీద అని చెప్పేసి నీ మీద ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు కదరా. గెలిపించినవురా. నువ్వు అటు తిరిగి నువ్వేదో మ్యాచ్ నిన్న చూసిండ్రా నీ వీడియో. ఎస్ఆర్హెచ్ ఇది కరెక్ట్ గెలవడానికి. అప్పుడే వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఇంటూ ది ఫామ్ వస్తారు ఐపీఎల్ లో. లేకపోతే
వాళ్ళు డిప్రెషన్ లో పోతారు, ఇలా పొగరు వేరిపోద్ది, వీళ్ళు సెమీఫైనల్ ఓడిపోతారు. బ్యాక్ ఇన్ టు ఫామ్ అంటే ఇద్దరు ప్లే ఆఫ్స్ కి రారా అప్పుడు. అది వేరే విషయం అనుకోండి. దాని గురించి నువ్వు తర్వాత అటు discuss ఇది అటు చేద్దాం. ఇది వేసి నా టీం లో ప్లే ఆఫ్ నుంచి బయటకు తెప్పిస్తారా? లేదు లేదు, ఈసారి ప్లే ఆఫ్స్ కి 4 టీంలు ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ రాసేసాం. నాలుగా ఇదా? 4 ఆర్సీబీ, పంజాబ్, రాజస్థాన్, ఇంకోటి ఎంఐ, అంతే. ఈ 4 వచ్చేది, మిగతా అన్ని కష్టమే. నా రెండు టీంలు బాగానే ప్లాన్ చేసినారా పక్కన ప్లాన్ కాదురా, ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫామ్ బట్టి పెట్టారు. హాట్స్టార్ వాళ్ళు తీసుకోండి చూస్తుంటే కొద్దిగా. ఆల్రెడీ తీసుకున్నారు, నేను రిజెక్ట్ చేశాను. నమ్మవేంద్రా, ప్రూఫ్ వదలను. మన దగ్గర ప్రూఫ్స్ ఎక్కడ మాట్లాడడం. వీడిని పిలిచింది హాట్స్టార్ వాళ్ళు కాదు గైస్, పిలిచింది మా ఊర్లో ఒక హోటల్ ఉంటది, వాళ్ళు పిలిచింది. వీడిని ఆడ పిలిస్తే వీడు పాట కచేరికి ఏదో పిలిచిండ్రు వీడిని, కొద్దిగా చెయ్యమ్మా, కొద్దిగా యాంకరింగ్ అది చేయమని. వీడు హాట్స్టార్ దగ్గరికి వెళ్ళిపోయిండు. అది వచ్చింది హాట్స్టార్ నుంచి కూడా వచ్చింది. మనం జస్ట్ రిజెక్ట్ చేస్తాం అంతే. మనకేంటంటే మన ఇంపార్టెన్సెస్ వేరు. నాకు యూట్యూబ్ ఫస్ట్ ప్రియారిటీ, మీరు మాకు ఫస్ట్ ప్రియారిటీ. మా సబ్స్క్రైబర్స్ ని మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. హాట్స్టార్ లో ఉంది, అందరు చూస్తారు. నమ్మాకని వీడిని అయితే అస్సలు నమ్మాకని. వీడు కనిపించేంత ఇది కాదు, 2 కాళ్ళ తలకాయల పాము వీడు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరికి? సిఎస్కే వర్సెస్ కేకేఆర్. మళ్ళా ఓడిపోయిన రెడీగా ఉన్నావా నువ్వు? మీరు గెలిచింది ఒకటే, ఆ దాంట్లో కూడా కొట్టింది ఒక ప్లేయర్, సంజు శాంసన్. గురించి తెలిసిందే కదా, ఒక 10 మ్యాచెస్ లో 2-3 ఆడతాడు. మీరు గెలిచింది ఒకటే కదరా? మీకు గెలసలేదు ఇంకా, ఆ ఒకటి ఈ రోజు గెలుస్తాం. మా వాళ్ళ మీదే, మీ వాళ్ళ మీద గెలుస్తాం. అదే మంచి టైం. మన చూడలేదా మ్యాచ్? మన చూసామంటే చెప్తున్నా, ఒక్క ప్లేయర్ వికెట్ పడితే ఇంకేం లేదు. సంజు శాంసన్ కన్నా బ్రెవీస్ వచ్చింది ఈ రోజు. అయిపోయింది. బ్రెవీస్ ఇంజురీ నుంచి వస్తున్నాడు, మళ్ళీ బాల్ వేస్తే మళ్ళీ ఇంజురీ అవుతాడు. ఇంజురీ నుంచి రావట్లేదు కదా, సౌత్ ఆఫ్రికా నుంచి వస్తున్నాడు, మంచిగా రికవర్ అయ్యేస్తున్నాడు. తెలియదు మురిసిపోకండి, రికవర్ అయ్యేస్తున్నాడు. వీడు నమ్మాకండి వీడిని. బ్రెవీస్ కి వాళ్ళకి వీళ్ళకి దిష్టి పెట్టడమే కానీ వీళ్ళు గెలవడం అనేది అసలు జరగదు. కేకేఆర్ ఇంకా 2 మ్యాచ్లు ఓడిపోతాయి. లాస్ట్ వీళ్ళ టీం వీళ్ళకి ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు 2 పాయింట్లు ఇచ్చుకోవడమే దానికి. లేదు, ఏదో వర్షానికి 1 పాయింట్ వచ్చి ఉంటుంది కదా మీకు. అది మంచి శకునాలు. అది బోని మీకు శకునాలు. వీళ్ళకి రావాల్సింది. ఆ రోజు ఓడిపోయేటోళ్ళు మంది. ఆ రోజు మ్యాచ్ ఫిన్నల్ అయిన అవుట్ అయింది అప్పటికే. కానీ వీరి అదృష్టం ఏంటంటే ఆ రోజు కలిసి వచ్చింది. మంచి బౌలర్ పేరు వేరే మా టీంలో. మంచి బౌలరా మా టీంలో? అంత ఆలోచించు, ఒక్కడో లేడు కానీ. మొన్నేదో గుడ్డేట్లో ఓటన్ గారు 4 వికెట్లు తీసాడనే కానీ ఏం లేదు. ఆ ఓటన్ ఈ రోజు కొడతారు, ఓవర్కి టన్ను కొడతారు. ఓవర్టన్ కాదు మా వాళ్ళు. ఖలీల్ అహ్మద్ కంబ్యాక్ ఇస్తాడు ఈ రోజు. కష్టమే. నిన్న ఎస్ఆర్హెచ్ కొత్త బౌలర్ ని ఎట్ట తీసుకొచ్చింది. మీ అందరూ ఖలీల్ అహ్మద్ వీళ్ళకి వ్యూహం వేసుకుంటారు, మేము కొత్త బౌలర్ ని తీసుకొచ్చింది. సేమ్ నిన్న జరిగిన మ్యాచ్ లాగానే. ఎంఎస్ ధోని ఎందుకు వస్తారా? కొత్త బౌలర్ అంటే సర్ప్రైజ్ అంటే ఎంఎస్ ధోని. బౌలర్ స్పిన్నర్ కాదు. సరే, తిరిగే వికెట్లు వెనకాల నుంచి బాల్ వేస్తారేమో. ఎన్ని వద్దు, ఎన్ని మాటలొద్దు. లాస్ట్ టైం 6-4 కొడతారు. ఈ రోజు కొడతారు, సాయంత్రం చూస్తాం. ఎన్ని 6-4 కొడతారు సాయంత్రం. మీ బెస్ట్ పిక్స్ ఎవరు చెప్పు? తిన్నలేను. ఫస్ట్ అవుట్ అవుతాడు పవర్ ప్లే లో సునీల్ నారాయణ మామూలు కొట్టరు. ఈ రోజు చూద్దాం. సునీల్ నారాయణ మిస్టరీ. శివన్ దుబాయ్ తెలుసుగా, నాంచునా శివన్ దుబాయ్ త్వరగా వికెట్ పడుతున్నట్టు ఈ మధ్య. లేదు అట్లే ఏంటండి లేదు కదా, అట్లేం లేదు. మొన్న కూడా ఫినిషింగ్ బాగా ఇచ్చిండు. మొన్న వరల్డ్ కప్ లో చూసిండు, ఎంత పెద్ద ఫామ్ లో ఉన్నాడు. అదే ఫామ్ కంటిన్యూ అయిపోయింది. వరల్డ్ కప్ లో ఉన్న ఫామ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఫామ్ లేరు. ఎంఐని చూసారు, సూర్యకుమార్ ఆల్రెడీ ముందు నుంచి లేడు కదరా, ఉన్నారుగా. అప్పుడు యూఎస్ఏ కొట్టి మర్చిపోయినా. యూఎస్ఏ సూర్యకుమార్ కొట్టకపోతే గెలిచేదే కాదు ఇండియా. చూసింది కదా, వీళ్ళంటి వాళ్ళ వల్లనే మనకి శ్రేయస్ అయ్యరు, రజత్ పట్టిదార్ లాంటి బ్యాట్స్మెన్ ముందుకు రాలేకపోతుండ్రు. ఇంజురీ రాలేదు. ఒక్క మ్యాచ్ ఎప్పుడో పర్ఫార్మ్ చేసి ఇంకా ఈ సంవత్సరం అంతా చెప్పుకోరు. అదే ఇంజురీ రాలేదు వాళ్ళు ఇండియాలో. వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంజురీ ఏం కాదు, ప్లేస్ లేదంట. ఐపీఎల్ టైం కంబ్యాక్ ఇచ్చారు. ఆ టైంకి ఏంటంటే ఆల్రెడీ ప్లేయర్స్ ఫుల్ అయిపోయారు. 16 మందికి 50 మంది కాంపిటీషన్ ఉన్నారు. గౌతమ్ గంభీర్ కూడా ఇన్ని చెప్పారు. ప్లాన్ చేద్దాం, ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. విరాట్ కోహ్లీ, ఎబిడి విలియర్స్ వచ్చి చెప్పాలి. నవ్వుతావేందిరా? నేనే గెటప్ వేసుకుని చెప్తా కావాలంటే. సరే ఏ వాడి చెప్పు నువ్వు. బెస్ట్ బౌలర్ ఎవరు తమరికి? సునీల్ నారాయణ.
బ్యాట్స్మెన్ కు సిగ్నారా. ఫిన్నర్ అని చెప్పారు. మన సైడ్ బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి మళ్ళీ చేటానే. ఎందుకంటే చేట వరల్డ్ కప్ లో బ్యాక్ టు బ్యాక్ 300s కొట్టిండు. ఇప్పుడు సేమ్ థింగ్ రిపీట్ 100 ఈ 300 మేము కొడతాము. 300 కొడతాం గాయస్ మనము. అప్పుడు నేనేమనుకుంటున్నా సిఎస్కే ఆ 300 కర్స్ బ్రేక్ చేస్తుందేమో అనుకుంటున్నా. 300 కూడా కొడతారు. ఇంత సరిగ్గా పోలేదు రాత్రి. 300 సిఎస్కే కొట్టే స్టామినా ఉంది. కొట్టట్లే అంతే. కష్టం 300 మీరు అసలు ధోని వచ్చి కష్టం. ధోని వచ్చి బ్రేవిస్ వస్తే 300 ఖచ్చితంగా కొడతారు. ఆశకి హద్దు ఉండాలి. హద్దు లేదు ఏం లేదు గైస్. మనం కొట్టిన తర్వాత వీటితో మాట్లాడదాం సాయంత్రం. మా సైడ్ ఈరోజు బ్రేవిస్ అన్న బాగా ఆడతాడు, సంజు అన్న బాగా ఆడతాడు. బౌలర్ ఆలోచించు. సర్ఫరాజ్ ఖాన్ మాకు తెలిసి లేదు గైస్. వీళ్ళకి కంబ్యాక్ ఉంది. బౌలింగ్ వీళ్ళకి తెలియని కొత్త ప్లేయర్లు వస్తారు, వాళ్ళు వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. మనోడు మళ్ళీ ఈరోజు ఎలా సైలెంట్ చేస్తాం సేమ్ అలానే ఇది నీకు రెడీగా ఉండండి. ఓకేనా? 3 వీజులు రెడీ పెట్టుకో. సరే రేపు టాస్క్ ఏంది? ఏముంది సిఎస్కే నిలబడి చేస్తా రేపు. చేస్తా. ఓడిపోంగా. కేకేఆర్ నిలబడి చేస్తాం. ఆర్సీబీ నిలబెట్టు. ప్రతిసారి ఈ ఎంట్రీ ఏందిరా దీని మధ్యలో. సరే ఎంఐ నిలబెట్టు. వద్దులే ఆర్సీబీ నిలబడి చేద్దాం. సిఎస్కే ఎంఐ కాంబో బాగుంటాయి. 5 కప్పులు ఎంఐ నిలబెట్టు. 5 కప్పులు అని 2 టీంలని పాపం 5 కప్పులు అని దిష్టి పెట్టింది గైస్. 2 టీంలు బాటం లో ఉన్నాయి ఇప్పుడు. ఎంఐ దిష్టి గైస్. ఎంఐ నిలబెట్టు, రోకో నిలబెట్టు అంతే. సరే రోకో నిలబడి చేస్తా. అమ్మాయి నిలబడి చేయాలంటే కొద్దిగా గుండెల్లో భారంగా ఉంది. భారం మొత్తం తగ్గిపోతే నిలబెట్టి చేసినారు. ఏడ్చు ఆ భారం మొత్తం తగ్గిపోయేదాకా. అవసరం లేదు గైస్. మనమైతే ఆల్రెడీ సిఎస్కే గెలుస్తున్నాం. ఎలివేట్ చేసి అంటే వీడు చేయాలి. మ్యాచ్ చూసినాక ఈవినింగ్ మాట్లాడదాం గైస్. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మా ఫ్యాషన్ మాటలు లేదుంది. సరే మాకు సీక్రెట్ కోర్స్ ఉంటాయి. ఓకే బాయ్.